హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఓలా రోడ్స్టర్ బైక్ సిరీస్ సంబంధించి ఒక డెలివరీ అప్డేట్ అనమాట. మీ అందరికీ తెలుసు 2024 ఆగస్టు 15వ తేదీన ఓలా వాళ్ళు రోడ్స్టర్ సిరీస్ అయితే అనౌన్స్ చేశారనమాట. దాంట్లో రోడ్స్టర్ ఎక్స్ అనేది బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి డెలివరీస్ అయితే ఫస్ట్ చేస్తామని చెప్పారు. సో ఫస్ట్ దీపావళికి చేస్తామన్నారు, దీపావళి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిడ్ మార్చ్ అన్నారు అనమాట 2025. అది కూడా వెళ్ళిపోయింది, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిలే అయిందనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని మే 23వ తేదీ ఖచ్చితంగా డెలివరీస్ చేస్తామని చెప్పారనమాట. అదేవిధంగా టెస్ట్ రైడ్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఫైనల్గా ఓలా రోడ్స్టర్ ఎక్స్ సిరీస్ సంబంధించి కొన్ని బైక్స్ మోడల్స్ అయితే డెలివరీస్ అయితే అయ్యాయి అనమాట. అదేవిధంగా టెస్ట్ రైడ్స్ కూడా కొన్ని షోరూమ్స్లో అందుబాటులో ఉన్నాయి. సో షోరూమ్స్ పరంగా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ బెంగళూరు, కోల్కతాలో అయితే వెహికల్స్ వచ్చాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇంకా మిగతా సిటీస్కి రావాలంటే ఇంకో 10-15 డేస్లో టైం పడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఈ ఓలా రోడ్స్టర్ సిరీస్ సంబంధించి ఎక్స్ సిరీస్ సంబంధించి ఎవరైనా బైక్స్ కొనింటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం ఎవరైతే లాంచ్ ఈవెంట్లో చెప్పిన ఇంట్రడక్టరీ ప్రైజెస్కి బుక్ చేసుకొని వెహికల్ కొనింటారో అది కొంచెం వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత మళ్ళీ ప్రైస్ అయితే పెంచారు. సో జనరల్గా ఇంట్రడక్టరీ ప్రైస్ చెప్పిన తర్వాత దాంతోపాటు ఇంట్రడక్టరీ ప్రైస్ అయిపోయిన తర్వాత ఏ ప్రైస్ ఉంటుందో చెప్తుంది కంపెనీ. సో ఆ ప్రైస్ కాకుండా కూడా ప్రజెంట్ వెబ్సైట్లో చూసుకుంటే ఇంట్రడక్టరీ ప్రైస్ లేదు, ఇంట్రడక్టరీ ప్రైస్ కాకుండా ఇంకో ప్రైస్ చెప్పారు. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారనమాట. సో టోటల్గా ప్రైస్ ఎంత పెరిగాయి, సో ఇంటర్నెట్ ప్రైస్ నుంచి ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ ప్రైసెస్ అంటే పెరిగిన ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైస్తో పోల్చుకుంటే ఈ ఓలా రోడ్స్టర్ బైక్స్ అనేవి వాల్యూ ఫర్ మనీనా కాదా అనేసి చెప్తాను. అదేవిధంగా ఓపెన్ డోర్ ఉంది కదా ఈజీ, సో వాటితో కంపేర్ చేస్తూ లైట్గా అంటే మేజర్ పాయింట్స్ చెప్పుకుంటూ సో ఏది కొంటే బెటర్ కూడా చెప్పేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ అయితే ఇస్తున్నా చూడండి. ఈ ఇమేజ్ వచ్చేసి లాంచ్ ఈవెంట్లో ఓలా వాళ్ళు రోడ్స్టర్ ఎక్స్కి సంబంధించి చెప్పిన ప్రైస్ అనమాట. ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత మెయిన్ ప్రైస్ చెప్పారు. సో ఆ ప్రైస్ అబ్జర్వ్ చేయండి. సో 2.5 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి రోడ్స్టర్ ఎక్స్ 2.5 కిలోమీటర్ మోడల్కి సో ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 75,000 ఉంది. సో ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత 90,000 అయితే చెప్పారనమాట. అదేవిధంగా 3.5 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ 85,000 ఉంది. ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత 1 lakh అయితే చెప్పారు. అదేవిధంగా 4.5 మోడల్కి వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 1,05,000 ఉంది. ఆ తర్వాత 1,10,000 అయితే చెప్పారనమాట. ఇవి ప్రైజెస్ పరంగా రోడ్స్టర్ ఎక్స్ సంబంధించి. అదేవిధంగా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ ప్రైస్ విషయానికి వస్తే 4.5 మోడల్ ఉంది కదా, సో అది వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ 1,05,000 ఉంది. అదేవిధంగా ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత 1,20,000 అయితే చెప్పారనమాట. అదేవిధంగా 9.1 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ 1,55,000 అయితే ఉంది. ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత మెయిన్ ప్రైస్ 1,70,000 అయితే చెప్పారు. కానీ ఇప్పుడు ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రైస్ అనేటివి ఇంట్రడక్టరీ ప్రైస్ బీభత్సంగా పెంచేసింది ఓలా వాళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఓలా రోడ్స్టర్ ఎక్స్ 2.5 మోడల్ ఉంది కదా, సో దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇప్పుడు ₹1,00,000 అయితే ఉందన్నమాట. అదేవిధంగా 3.5 మోడల్కి వచ్చేసి 1,10,000 ఉంది. అదేవిధంగా 4.5 మోడల్కి వచ్చేసి 1,25,000 అయితే ఉంది. అదే ఎక్స్ ప్లస్ విషయానికి వస్తే 4.5 మోడల్కి వచ్చేసి సో 1,30,000 అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అదేవిధంగా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 9.5 మోడల్కి వచ్చేసి ఏకంగా 2,25,000 అయితే పెంచేసింది అనమాట. ఇది వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ ఇవి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైస్ హైక్ అంటే ఎంత పెరిగిందో చూపిస్తాను మీకు. స్క్రీన్ మీద కూడా ఇమేజ్ చేస్తే చూడండి మొత్తం. సో ఇంట్రడక్టరీ ప్రైస్ చెప్తాను, ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత చెప్పిన ప్రైస్ చెప్తాను, అండ్ ప్రెజెంట్ ఉన్న ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా చెప్తాను. సో వాటి డిఫరెన్స్ అంటే ఎంత పెంచారో కూడా చూపిస్తాను. సో అది చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయితే అవుతారనమాట. సో జనరల్గా ఓలా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఓలా బైక్స్ ఎందుకు కొంటారు, ఓలా స్కూటర్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు, కొంచెం ప్రైస్ తక్కువ పర్ఫార్మెన్స్ బాగుంటుందనే ఉద్దేశంతో కొంటారు. బట్ ఓలా వాళ్ళు మాత్రం ప్రైస్ అయితే పెంచుకుంటూ పోతున్నారు. అండ్ ఇప్పుడు ప్రైసెస్ చూపిస్తే చూడండి, స్క్రీన్ మీద కూడా ఇమేజ్ చేస్తే చూడండి. ఓలా రోడ్స్టర్ ఎక్స్ 2.5 మోడల్ వచ్చేసి దగ్గర 25,000 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట. అదే మీరు బ్రాకెట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 10,000 రూపీస్ పెరిగింది. అంటే బ్రాకెట్లో చూసుకోండి, ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత 90,000 చెప్పారు కదా, ఆ ప్రైస్తో చూసుకున్నా కూడా ఇప్పుడు ₹1,00,000 ఉంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటూ కూడా ఆ ప్రైస్ పెట్టకుండా ఏదైతే ఇంట్రడక్టరీ ప్రైస్ అయితే చెప్పారో 90,000, ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత 90,000 అయితే చెప్పారో ఆ ప్రైస్ పెట్టకుండా కూడా ఇంకా ఎక్స్ట్రాగా 10,000 అయితే పెంచారనమాట. సో ఓవరాల్గా ఇంట్రడక్టరీ ప్రైస్ నుంచి చూసుకుంటే 25,000 రూపీస్ అయితే పెరిగింది. అదే 3.5 మోడల్ చూసుకుంటే కూడా సో ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 85,000 ఉంది. సో డిఫరెన్స్ వచ్చేసి 25,000 రూపీస్ అయితే ఉందన్నమాట. అదే ఇంట్రడక్టరీ ప్రైస్ తర్వాత చూసుకుంటే కూడా సో బ్రాకెట్ ప్రైస్ చూసుకుంటే 10,000 రూపీస్ అయితే ఉంది. అదేవిధంగా రోడ్స్టర్ ఎక్స్ 4.5 మోడల్ చూసుకుంటే కూడా ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసి 95,000 అయితే ఉంది. అండ్ ఇప్పుడు కొత్త ప్రైస్ చూసుకుంటే 1,25,000 అయితే ఉంది. అంటే ఓవరాల్గా 30,000 అయితే పెరిగిందనమాట అప్పటికి ఇప్పటికి.
ఇంకా నెక్స్ట్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ మోడల్స్ విషయానికి వస్తే ప్రైస్ విషయానికి వస్తే 4.5 వచ్చేసి ఇంటర్డేకర్ ప్రైస్ వచ్చేసి 1,05,000 అయితే ఉంది, 1,05,000 ఉంది. అండ్ ఇప్పుడు కొత్త ప్రైస్ వచ్చేసి 1,30,000 అయితే పెంచారు. అండ్ ఓవరాల్గా ప్రైస్ హైక్ చూసుకుంటే మాత్రం 25,000 అయితే పెరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 9.1 చూసుకుంటే మాత్రం ఇంటర్డేకర్ ప్రైస్ వచ్చేసి 1,50,000 అయితే ఉంది. అండ్ ఇప్పుడు కొత్త ప్రైస్ చూసుకుంటే 2,25,000 అయితే ఉందన్నమాట. అంటే ఏకంగా 70,000 రూపాయలు, అంటే 70,000 రూపీస్ అయితే పెంచేశారు. సో ఇంత బీభత్సంగా పెంచుతారైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బట్ ఏమంటే నేను అట్లీస్ట్ ఇది 1,55,000 నుంచి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది కదా ఏదైతే ఉందో స్టార్టింగ్ ఇంటర్డేకర్ ప్రైస్ 9.1కి, అది నేను మ్యాక్సిమం ఒక 1,80,000 దాకా పోతుందని ఎక్స్పెక్ట్ చేసినా, కానీ ఏకంగా 2,25,000కి అయితే వెళ్ళింది. సో అంత పెట్టే బదులు ఎవరైనా సరే ఇంకా టీవీఎస్ ఐక్యూబ్కి లేదా సింపుల్ లోన్కి అయితే వస్తారన్నమాట. టీవీఎస్ ఐక్యూబ్ ST 5.3 ఉంది, సింపుల్ ఉన్నాయి కాబట్టి. సో మనకు దగ్గర 160-170 కిలోమీటర్స్ రేంజ్ వస్తాయి కాబట్టి సో దాంతో కూడా సఫిషియెంట్గా సాటిస్ఫై అవుతారు జనాలు. ఇది ఫ్రెండ్స్ ఓలా రోడ్స్టర్ ఎక్స్ సంబంధించి ఎక్స్ ప్లస్ సంబంధించి కొత్త ప్రైస్ లిస్టు. సో ఈ లిస్ట్లో నా సజెషన్ వచ్చేసి ఓలా రోడ్స్టర్ ఎక్స్ 2.5 మోడల్ ఉంది, బేస్ మోడల్, చిన్న మోడల్, చిన్న బ్యాటరీకి సంబంధించి అదైతే మోస్ట్లీ ఎక్స్క్లూడ్ అయితే చేయండి. సో ఎందుకంటే మీకు ఛార్జింగ్ ఏమంటారు రేంజ్ చాలా తక్కువ వస్తుంది, ఎంత మ్యాక్సిమం 60 to 75 కిలోమీటర్స్ మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. మీరు కొంచెం తిరిగి వచ్చినా కూడా 5 to 10 కిలోమీటర్స్ అయితే ఓకే, కానీ మీరు ఎక్కువగా 20, 30, 40 కిలోమీటర్స్ తిరిగేటోళ్ళు మాత్రం ఈ ఓలా రోడ్స్టర్ ఎక్స్ 2.5 అయితే అవాయిడ్ చేయండి. సో ఏదైనా సరే 3.5 నుంచి అయితే ట్రై చేయండి. అదే కాంపిటీషన్ పరంగా చూసుకుంటే ఓపెన్ డోర్ ఈజీకి ఓలాకి సంబంధించి కొత్త ప్రైస్ లిస్ట్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఓలా రోడ్స్టర్ ఎక్స్ 2.5 ఉంది కదా, అదో దాని ప్రైస్ వచ్చేసి 1 lakh ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. అదేవిధంగా ఓపెన్ డోర్ ఈజీ 2.6 మోడల్ ఉంది, దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90,000 ఉంది. అంటే ఓపెన్ డోర్ ఈజీ 2.6 మోడలే ఇంకా 10,000 రూపీస్ అయితే తక్కువ ఉంది. అండ్ దాంతో పోల్చుకుంటే దీంట్లో ఇంకా డ్యూయల్ డిస్క్ వస్తాయని లాస్ట్లో చెప్తాను బెనిఫిట్స్ ఏందనేసి. అదేవిధంగా ఓలా రోడ్స్టర్ ఎక్స్ 3.5 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉంది. ఓపెన్ డోర్ ఈజీ 3.4 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉంది, అంటే సేమ్ ప్రైస్ ఉంది. అదేవిధంగా ఓలా రోడ్స్టర్ ఎక్స్ 4.5 మోడల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,25,000 అయితే ఉంది. అండ్ ఓపెన్ డోర్ ఈజీ 4.4 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,20,000 అవుతుంది. అండ్ ఎక్స్ ప్లస్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 ఉంది. సో ఈజీ 4.4 యొక్క ప్రైస్ ఇంకా తక్కువ ఉందన్నమాట వెన్ కంపేర్ టు ఓలా 4.5 యొక్క మోడల్ చూసుకుంటే. ఓవరాల్గా ఓపెన్ డోర్కి అదేవిధంగా ఓలా రోడ్స్టర్కి సంబంధించి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీలో ఓపెన్ డోర్ వచ్చేసి LFP బ్యాటరీ అయితే వాడుతుంది, ఓలాలో వచ్చేసి NMC కెమిస్ట్రీ అయితే వాడుతున్నారు. అదేవిధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే ఓపెన్ డోర్లో వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, ఓలాలో వచ్చేసి ఎక్స్ సిరీస్కి ఏమో డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎక్స్ప్రెస్ సిరీస్కి అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అదేవిధంగా లుక్స్ పరంగా చూసుకుంటే కూడా ఓలాతో పోలిస్తే ఓపెన్ డోర్ లుక్స్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా రోడ్ టైర్ గ్రిప్స్ విషయానికి వస్తే కూడా సెక్షన్ విషయానికి వస్తే కూడా ఓలాతో పోలిస్తే ఓపెన్ డోర్ టైర్స్ యొక్క సెక్షన్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రోడ్ గ్రిప్కి అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇంకా మీకు డీటెయిల్గా ఇంకా డిఫరెన్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ రోడ్స్టర్ ఎక్స్కి సంబంధించి అదేవిధంగా ఓపెన్ డోర్ ఈజీకి సంబంధించి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో అయితే చేశాను, చూడాలని కూడా చూడండి. ఐకార్డ్స్ వదిలేస్తా లేదా ఇక్కడ చివర్లో అయితే వదిలేస్తాను.